ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంది గదా! ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేషిర్రు. మనకు ఏ రోజు ఎవరెవరు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలి అని చెప్పి మనకు డేట్స్ అయితే రిలీజ్ అయినాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. అండ్ ఈ కౌన్సెలింగ్‌కి మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అయితారని చెప్పి మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. అండ్ దాంతో పాటుగా ఏ డేట్స్ లోపల అయితది కౌన్సెలింగ్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనకి ఎలిజిబిలిటీ లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యి అండ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యి జాయిన్ గారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారా? ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళు ఎలిజిబుల్ అయితారా? అండ్ దాని తర్వాత కొంతమంది ఉంటారు గదా! లైక్ మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు. ఆల్రెడీ సీట్ వచ్చి వాళ్ళు ఎలిజిబుల్ అయితారా? ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసినోళ్ళు ఎలిజిబుల్ అయితారా? ఇవన్నీ గూడా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అనేది మీకు ఈ వీడియో తర్వాత క్లారిటీ అయితే వస్తది. అండ్ కొన్ని రెగ్యులేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో, సింపుల్లీ చెప్పాలంటే మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి వచ్చిన సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా కంప్లీట్‌గా మనం మాట్లాడుకుంటాం. అండ్ మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా చేసుకుంటా ఉంటాం. ఐ హోప్ మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తా ఉంటా. మీకు అందరికీ తెలుసు. నేను యాక్చువల్లీ ఈ పీడీఎఫ్ అనేది 30థ్ ఆగస్ట్ రోజు చూసినా. ఓకేనా. 30 ఆగస్ట్ రోజు నైటే చూసినా. అండ్ డీటెయిల్ ఒకసారి పీడీఎఫ్‌ని స్టడీ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా మన ఛానల్ నుండి డెఫినిట్‌గా నేను ప్రొవైడ్ చేస్తా. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా. ఐ హోప్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నా. నేనైతే 50,000 టార్గెట్ పెట్టుకున్నా. మీరందరూ అనుకుంటే 50,000 టార్గెట్ అనేది ఈజీగా మేమైతే రీచ్ కావచ్చు. సో, ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇక్కడ మనకొస్తే మనకు కంబైన్డ్ నోటిఫికేషన్. మీ అందరికి తెలుసు గదా! ఇది కంబైన్డ్ నోటిఫికేషన్ మనకు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి దాని తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి పివి నరసింహారావుది అండ్ దాని తర్వాత శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి మనకు ఇది కంబైన్డ్ నోటిఫికేషన్ అని చెప్పి తెలుసు. ఓకేనా. సో, ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఈ పీడీఎఫ్ మనకు వెబ్‌సైట్ లోపల నాకు ఈరోజు కనబడ్డది గానీ, మనకు 29థ్ ఆగస్ట్ 2025 రోజే రిలీజ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ జేషిర్రు. సో, ఎవరైతే మళ్ళీ చెప్తున్నా ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నోళ్ళరో ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్. మనందరికీ తెలుసు మనకొక నోటిఫికేషన్ అయితే ఫస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 1 మంత్ టైమ్ అయితే ఇచ్చిర్రు. ఆ 1 మంత్ టైమ్ లోపల ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసిర్రో వాళ్ళు మాత్రమే ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల ఎలిజిబుల్ అయితారు. అండ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు. ఫర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు అండ్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు ఆర్ ఎల్స్ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు. ఓకేనా. సో, ఇది అండ్ మీరు అగ్రికల్చర్‌లో జాయిన్ అయిదామనుకున్నా, హార్టికల్చర్‌లో జాయిన్ అయిదామనుకున్నా, వెటర్నరీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్ మీరు ఎందులోపల జాయిన్ అయిదామనుకున్నా కూడా ఈ యూనివర్సిటీ త్రూనే మనమైతే ఈ కౌన్సెలింగ్ త్రూనే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. మనకి 2025కు సంబంధించిన వెబ్‌సైట్ ఎవరైతే రాస్తారో వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే అయితది. అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ విషయానికొస్తే మనకి కౌన్సెలింగ్ అనేది ఆఫ్‌లైన్ లోపల అయితది. ఆన్‌లైన్ లోపల గాదు. కౌన్సెలింగ్ అనేది ఆఫ్‌లైన్ లోపల అయితది. అండ్ అది గూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల రాజేంద్ర నగర్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల మనకు ఆడిటోరియం లోపల అయితే అయితదన్నట్టు. అండ్ మనకి కౌన్సెలింగ్ విషయానికొస్తే మనకు ఎన్ని డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితుంది అనే విషయానికొస్తే మనకి 3 సెప్టెంబర్ రోజు కౌన్సెలింగ్ ఉంటది. 3 సెప్టెంబర్ మనకి 2025 రోజు వెడ్నెస్‌డే రోజు, 4థ్ సెప్టెంబర్ 2025 థర్స్‌డే రోజు అండ్ దాని తర్వాత మనకి ఫ్రైడే, సాటర్‌డే, సండే అనేది కౌన్సెలింగ్ లేదు. ఓకేనా. దెన్ మనకి మండే అయితే కౌన్సెలింగ్ ఉంది. 8థ్ సెప్టెంబర్ 2025 రోజు అండ్ దెన్ దాని తర్వాత మనకి ట్యూస్‌డే రోజు కౌన్సెలింగ్ ఉంది. 9థ్ సెప్టెంబర్ దాని తర్వాత 10థ్ సెప్టెంబర్ అయితే ఉంది. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మనకు 5 డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితుంది. ఓకేనా. 5 డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది అయితుందన్నట్టు. సో, ఈ 5 డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ గూడా సీరియల్‌గా అయితలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్డ్, ఫోర్త్ 2 డేస్ సీరియల్‌గా అయితది. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఈ 3 డేస్ కౌన్సెలింగ్ లేదు. అండ్ దెన్ మనకి 8థ్, 9థ్ కౌన్సెలింగ్ అయితే ఉంటదన్నట్టు. 10థ్ గూడా కౌన్సెలింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోరి. లైక్ మళ్ళా ఇంకొక విషయం ఏందంటే మనకిక్కడ ర్యాంక్ రేంజ్ అనేది ఇచ్చిర్రన్నట్టు.
ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు ఎలిజిబుల్ అవుతారని చెప్పి. అండ్ ఇక్కడ మనకి 14,000 పీపుల్ దాకా పిలిచారన్నట్టు. 14,000 ర్యాంక్ ఎవరికైతే ఉందో అక్కడి దాకానైతే మనకు కౌన్సిలింగ్‌కి అటెండ్ కవ్వమని చెప్పడం అయితే జరిగిందన్నట్టు. మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ వెబ్‌సైట్ ర్యాంక్స్ ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు ఎవరికైతే 173 వచ్చిందో, ఓకేనా, 173 నుండి 2897 వరకి మనం అయితే వెళ్ళొచ్చన్నట్టు. మీ ర్యాంకు 2897 కన్నా తక్కువ ఉంటే ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి మీరు అటెండ్ కావచ్చన్నట్టు. ఓకేనా. సో, మరి వెబ్‌సైట్ ర్యాంకు ఓకేనా. సో, మీ వెబ్‌సైట్ ర్యాంకు 2897 కన్నా తక్కువ ఉంటే ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ కావచ్చు. ఓకేనా. సో, ఎవరెవరు ఎళ్ళాలి అని చెప్పి నేను ఫర్దర్‌గా మాట్లాడతా, మీకు అర్థమవుతది క్లారిటీగా. ఓకేనా. అందరు అప్లికాంట్స్ అయితే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, అందరూ కూడా ఎలిజిబుల్ అయితారు. ఒకవేళ మీ ర్యాంకు వెబ్‌సైట్ ర్యాంక్ అనేది 2897 కన్నా తక్కువ ఉంటే. నువ్వు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, గ్రూప్ 1 ఎస్సీ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2 అయినా, లేకపోతే నీకు రిజర్వేషన్ లేకపోయినా కూడా నువ్వైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డేకి 2897 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఎలిజిబుల్ అవుతావు అన్నట్టు. అండ్ దెన్ మనం కౌన్సిలింగ్ రోజు మనమైతే 10 గంటలకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతది. మనం 9 గంటల వరకే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటది. సో, అదొకసారి మీరు చూసుకొని వెళ్ళండి. ఓకేనా. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయానికొస్తే మనకు సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు మనకు అందరినైతే పిలిచారన్నట్టు. ఆల్ కేటగిరీస్ మనకు ఏ కేటగిరీ అయినా ఏం కాదన్నట్టు. ఓకేనా. సో, ఓసీ, బీసీ, ఏబీసీబీ, ఎస్సీ, ఎస్టీ లోపల ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా మనమైతే సెకండ్ డే ఆఫ్ సెకండ్ డే లోపల అటెండ్ కావచ్చు. ఒకవేళ మీ ర్యాంక్ అనేది 4499 కన్నా తక్కువ ఉంటే. ఓకేనా. సో, ఒకవేళ నువ్వు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకు తెలుసు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల 4499 కన్నా తక్కువ మందిని పిలిచారన్నట్టు. ఓకేనా. వెబ్‌సైట్ ర్యాంక్ ఎవరికైతే 4499 కన్నా తక్కువ ఉందో వాళ్ళందరిని కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి పిలిచిర్రు. సో, వీళ్ళందరిని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారంటే ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యి, ఓకేనా, ఫర్ సపోజ్ వీళ్ళు ఆల్రెడీ ఫేజ్ 1 కౌన్సిలింగ్‌కి అటెండ్ అయ్యి వీళ్ళకి సీట్ రాకపోయినా, లేకపోతే ఫేజ్ 1 ఆఫ్ కౌన్సిలింగ్‌కి లైక్ అటెండ్ అయ్యి సీట్ క్యాన్సల్ చేసుకున్నా, ఫేజ్ 1 ఆఫ్ కౌన్సిలింగ్‌కు అటెండ్ అయిన తర్వాత సీట్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ డే, సెకండ్ డే అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అయినోళ్ళు అటెండ్ అయితారు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి. ఓకేనా. అండ్ దెన్ మనకి థర్డ్ డే విషయానికొస్తే మండే రోజు అయితది. ఆఫ్టర్ సమ్ గ్యాప్ మనకి మండే రోజైతే థర్డ్ కౌన్సిలింగ్ అయితే అయితదన్నట్టు. 6000 వరకి 4500 నుండి 6000 వరకి ఎంసెట్ ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళనైతే పిలిచారన్నట్టు. ఓకేనా. 4000 సో, మనకి 4500 నుండి 6000 ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళందరిని కూడా కౌన్సిలింగ్‌కి పిలిచిర్రు. సో, ఈ అప్లికాంట్స్ లోపల మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఓసీ, ఎస్సీ కేటగిరీ 1, ఎస్సీ కేటగిరీ 2, ఈడబ్ల్యూఎస్, ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, నాన్ రూరల్ ఏరియా, ఓకేనా, వీళ్ళందరిని కూడా పిలిచిర్రు. థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి సెకండ్ ఫేజ్ లోపల థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి 6000 కన్నా తక్కువుండాలే. అండ్ 4500 కన్నా ఎక్కువుండాలన్నట్టు. 4.5K-6K మధ్యలో ఉన్నోళ్ళని పిలిచిర్రు థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్‌కి. అండ్ దెన్ ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ కొంచెం స్పెషల్. ఓకేనా. ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ కొంచెం స్పెషల్. ఇక్కడ మనం చూసుకున్న ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ లోపల నీకు ఒకవేళ 6000 నుండి, ఓకేనా, 6002 ర్యాంక్ నుండి వెబ్‌సైట్ ర్యాంక్ 6600 సో, మనకి 6997 కన్నా తక్కువ ర్యాంక్. ఓకేనా. సో, అప్రాక్సిమేట్‌లీ 7000 అనుకోరి. 6000కెళ్ళి 7000 ఉన్న జనరలోళ్ళందరూ ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. 6000 నుండి 7000 ఉన్న ర్యాంక్ ఉన్నోళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితారు. నువ్వు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఫార్మర్ కోటా అయినా, నాన్ ఫార్మర్ కోటా అయినా ఎలిజిబుల్ అయితావు. అండ్ దాని తర్వాత మనకు 7000 ర్యాంక్ నుండి చూస్తే 7000 నుండి అండ్ అప్రాక్సిమేట్‌లీ 8000 ర్యాంక్ అనుకో. ఓకేనా. 7998 అంటే ఇంకొక 2 అయితే 8000 అయితది. సో, 7000 నుండి 8000 మధ్యలో ర్యాంక్ ఎవరికైతే ఉంటదో ఈ ర్యాంక్ ఉన్నోళ్ళందరి లోపల మనకేందంటే అన్ని కేటగిరీ వోళ్ళు ఎలిజిబుల్ అయితారు. కానీ వాళ్ళకి అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా ఆర్ ఫార్మర్ కోటా అనేది ఉండాలి. ఓకేనా. ఎవ్రీ కేటగిరీ ఈస్ ఎలిజిబుల్. ఓసీ గావచ్చు, బీసీఏ గావచ్చు, బీ గావచ్చు, సి గావచ్చు, బీసీడీ గావచ్చు, బీసీఈ గావచ్చు, ఎస్సీ కేటగిరీ 1 గావచ్చు, ఎస్సీ కేటగిరీ 2 గావచ్చు. ఇందులో స్పెషాలిటీ ఇదే. ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ కొంచెం స్పెషల్. ఎందుకు అనంటే మనకి సో, 6000 నుండి 7000 ర్యాంక్ ఉన్న అందరూ ఎలిజిబుల్. బట్ 7000 నుండి 8000 ర్యాంక్ ఎవరికైతే ఉందో అందులోపల ఫార్మర్ కోటా, రూరల్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా వాళ్ళు మాత్రమే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నీకు ఒకవేళ 7000 నుండి 8000 మధ్యలో ర్యాంక్ ఉంది. కానీ నీకు ఎలిజిబిలిటీ లేదు. ఆర్ ఎల్స్ నీకు లేబర్ కోటా ఇట్లా అవేం లేవు
ఫార్మర్ కోటా లేదు. నీది జనరల్‌లా నాన్ రూరల్ కోటా, నాన్ ఫార్మర్ కోటాలో ఉన్నావనుకో నువ్వు ఎలిజిబుల్ కాదు ఫోర్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే అందరి ఎలిజిబిలిటీ ఎక్కడి దాకా ఉంది కదా అంటే 7,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడే అందరు ఎలిజిబుల్. ఓకేనా? ఒకవేళ మీ ర్యాంక్ అనేది 7,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ ఒకవేళ 7,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నీకు ఏ రిజర్వేషన్ లేకపోతే నువ్వు ఎలిజిబుల్ అయితావు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి నువ్వు ఎలిజిబుల్ కావాలంటే నీకు 7,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. అండ్ రిజర్వేషన్ ఉన్నోళ్ళకి ఎక్కడి వరకు ఎలిజిబిలిటీ ఉందంటే 14,000 ర్యాంక్ వచ్చినా కూడా నీకు రిజర్వేషన్ ఉంటే నువ్వైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? సో, ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫిఫ్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్, లాస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ 10వ తారీఖు సెప్టెంబర్ 10కి మనకు ఈ కౌన్సెలింగ్ అయితే ఉంది. ఈ సెప్టెంబర్ 10కున్న కౌన్సెలింగ్ విషయానికొస్తే మనకు కేటగిరీ వైస్ ఇచ్చిర్రిక్కడ. ఓకేనా? ఇందాకేం చేశారు కదా అంటే లైక్ మనకి రిజర్వేషన్ ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, అగ్రికల్చర్ కోటాలో రిజర్వేషన్ ఉన్నోళ్ళకి, రూరల్ కోటాలో రిజర్వేషన్ ఉన్నోళ్ళకి, ఫార్మర్ కోటాలో రిజర్వేషన్ ఉన్నోళ్ళకి అని చెప్పి 7,000 నుండి 8,000 మధ్యలో ఉన్నోళ్ళని పిలిచిర్రు. బట్ ఇక్కడేందంటే మనకు కేటగిరీ వైస్ పిలిచిర్రన్నట్టు. సో, కేటగిరీ వైస్ ఎట్లా పిలిచిర్రు కదా అంటే అప్లికాంట్స్ ఎవరైతే బీసీ ఏ కేటగిరీ లోపల ఉన్నారో ఓకేనా? బీసీ ఏ కేటగిరీ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అగ్రికల్చర్ కోటా కావచ్చు, రూరల్ కోటా కావచ్చు, లేకపోతే ఫార్మర్ కోటా ఉందనుకో నీకు రిజర్వేషను. నువ్వు ఒకవేళ నీకు 8,774 నుండి అండ్ 11,925 ర్యాంక్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఫిఫ్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళొచ్చు. ఓకేనా? నువ్వు బీసీ ఏ అయ్యుండాలే, నీకు రిజర్వేషన్ ఉండాలే, నీ ర్యాంకు ఎబ్సెట్ ర్యాంక్ నీది 8,074 నుండి 11,000 మధ్యలో ఉంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు కౌన్సెలింగ్‌కి. ఓకేనా? దెన్ బీసీసీ విషయానికొస్తే బీసీబీ ఇయ్యలేగా. బీసీసీకి వేరు డైరెక్ట్. బీసీసీ విషయానికొస్తే మనకు 8,039 ర్యాంక్ నుండి 19,918 ర్యాంక్ వరకి. ఓకేనా? సో, మనకి 8,039 ర్యాంక్ నుండి 19,918 ర్యాంక్ వరకు నీకు బీసీసీ కేటగిరీ అయ్యి నీకు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే మాత్రం నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావచ్చు ఫిఫ్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్‌కి. అండ్ దెన్ బీసీఈ కౌన్సెలింగ్ విషయానికొస్తే విషయానికొస్తే మనకి 8,000 నుండి 14,000 ర్యాంక్ 14,855 మధ్యలో ర్యాంక్ ఉంటే నువ్వైతే ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ కావచ్చన్నట్టు. ఓకేనా? సో, ఫిఫ్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్‌కి బీసీఈ కేటగిరీ అయ్యుండి నీకు రిజర్వేషన్ ఉండి 14,855 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు. అండ్ దెన్ ఎస్సీ లోపల ఓకేనా? బీసీడీ లేదు. బీసీడీలా కాంపిటీషన్ అనేది ఉంటది. బీసీబీలా కాంపిటీషన్ అనేది ఉంటదన్నట్టు. కాబట్టి బీసీబీ లేదు, బీసీడీ లేదు. అండ్ ఎస్సీ లోపల గ్రూప్ 1 మళ్ళీ ఎస్సీ లోపల గ్రూప్ 2 కూడా లేదు. ఎస్సీ లోపల గ్రూప్ 1 విషయానికొస్తే మనకు 8,000 నుండి 19,000 మధ్యలో నీ ర్యాంక్ ఉండి నీకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటే ఓకేనా? ఫార్మర్ కోటానో, అగ్రికల్చర్ లేబర్ కోటానో, రూరల్ కోటానో ఉంటే నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావచ్చన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈడబ్ల్యూఎస్. ఈ ఈడబ్ల్యూఎస్ విషయానికొస్తే నీకు ఈడబ్ల్యూఎస్ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా లోపల ఏదైనా ఒక కోటా ఉంటే 14,000 ర్యాంక్ ఉన్నదనుకో నీకు. ఓకేనా? 8,000 నుండి 14,000 మధ్యలో ర్యాంక్ ఉన్న సిట్యుయేషన్ లోపల నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా? సో, ఇది మనకు హైయెస్ట్ ర్యాంక్ ఎంతున్నోళ్ళని పిలిచిర్రు కదా అంటే బీసీఏ లోపల నీకు 19,000 ర్యాంక్ ఉన్నా కూడా నువ్వైతే ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా? సో, బీసీసీ లోపల ఎస్సీ గ్రూప్ లోపలుంది. అండ్ దాని తర్వాత మనకి బీసీసీ లోపలుంది. సో, బీసీసీ లోపల, ఎస్సీ లోపల మనకి 19,000 ర్యాంక్ వచ్చినోళ్ళని కూడా పిలిచిర్రన్నట్టు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఓకేనా? కానీ రిజర్వేషన్ ఉండాలి. సో, ఇది మన కౌన్సెలింగ్ షెడ్యూలు అండ్ ఎవరెవరు అటెండ్ కావాలి అని చెప్పి. అండ్ మనం మన ఛానల్ నుండి అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, పీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు చేద్దామనుకుంటే మాత్రం మన గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిపోర్రి. మనం ₹154కి అడ్మిషన్ అంతా అయిపోయేంత వరకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ ₹154కి 6 మంత్స్ ఆఫ్ గైడెన్స్ నీకు నువ్వు బీపీటీ చేద్దామనుకున్నా, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్, నర్సింగ్ ఏది చేద్దామనుకున్నా కూడా మీకు అడ్మిషన్ అయ్యేంత వరకు నేనైతే గైడ్ చేస్తా ఉంటా. మన అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ గార్రి. నేను ఆల్రెడీ మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ పెట్టిన యాప్ లోపల.
అండ్ ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్స్ లిస్ట్ పెట్టిన, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి నెంబర్ ఆఫ్ సీట్స్, అండ్ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్, అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ప్రియారిటీ లిస్ట్ ఎట్లా ఏసుకోవాలని చెప్పి ప్రియారిటీ లిస్ట్, అండ్ ఫేజ్ 1లో సీట్ రావడానికి ఏమేం జేయాలి అని చెప్పి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. సో, లైవ్స్ కండక్ట్ చేసుకొని మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా లైవ్‌లో క్లారిఫై చేస్తా. యాక్చువల్‌గా చాట్ సపోర్ట్ ఇద్దామనుకున్న 24/7. సో, చాట్ సపోర్ట్ లోపల ఏమైందంటే చాలా లైక్ అడిగిన డౌట్సే అడగడం వల్ల ఇబ్బందవుతుంది రిప్లై ఇయ్యడానికి. కాబట్టి మనం లైవ్స్ కండక్ట్ చేసుకుంటాం. లైవ్ లోపల మీరు జాయిన్ అయ్యి అడగొచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని కూడా నేనైతే మన అనాలిసిస్ గైడెన్స్ లోపల చెప్తా ఉంటా. ఓకేనా? సో, చాలా వర్త్ ఉంటది. మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. మంచిగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా ఉంటా. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు 2-3 డేస్‌కి ఒకసారి లైవ్స్ కండక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తా అన్నట్టు. ఒకవేళ మీకు అగ్రికల్చర్‌లో సీట్ రాకపోతే మాత్రం డెఫినిట్‌గా మన గైడెన్స్ ప్రోగ్రామ్‌ల జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ కౌన్సెలింగ్ అనేది ఆఫ్‌లైన్ లోపల అయితది. అగ్రికల్చర్ కౌన్సెలింగ్ అనేది. ఓకేనా? సో, ఇది మనకు మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల రాజేంద్ర నగర్ హైదరాబాద్ లోపల అయితదన్నట్టు. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఈ అడ్మిషన్‌కి సంబంధించి, ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చెక్ చేయండి అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చిర్రన్నట్టు. ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. మీకేమున్నా కూడా ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. అండ్ మనకి సో, క్యాండిడేట్స్‌కి ఒక రిక్వెస్ట్ ఏందంటే, మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యే ముందు ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి, వేకెన్సీ పొజిషన్‌ని తెలుసుకోండి అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రన్నట్టు. మనకి ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ కాండి అని చెప్పి మనకిక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చిర్రు. సో, మనకి ఎప్పటికప్పుడు రేపు కౌన్సెలింగ్ ఉంది అనంటే మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి నేను మన ఛానల్ లోపల వీడియోస్ చేస్తా ఉంటా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. ఓకేనా? సో, మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యే ముందు మీరు పక్కా చెక్ చేసుకొని ఎళ్ళాల్సి ఉంటది. మీరు ఎళ్ళే కౌన్సెలింగ్‌కి మీరు అనుకున్న కాలేజ్‌లో సీట్లున్నాయా? మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్లున్నాయా? ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఒకవేళ మీరు రూరల్ ఆర్ అగ్రికల్చర్ లేబర్ కోటా లేకపోతే ఫార్మర్ కోటా కింద రిజర్వేషన్ ఉంటే మనకు లాస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ రోజు రిజర్వేషన్ వైస్ రమ్మన్నారన్నట్టు. ఏ ర్యాంక్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అయితారని చెప్పి. సో, అట్లా మీరు ఈ షెడ్యూల్‌ని మనకు ఇందాకనే ఎక్స్‌ప్లెయిన్ చేసిన షెడ్యూల్ ప్రకారం మీరు కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ దెన్ మనకి రిజర్వేషన్ విషయానికొస్తే ఇక్కడ రిజర్వేషన్ అనేది ఇచ్చారన్నట్టు యూనివర్సిటీ వైస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీ లోపల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో, ఈ కోర్సెస్ లోపల మనకి ఫార్మర్ కోటా కొన్నిటికున్నది, అగ్రికల్చర్ లేబర్ కోటా కొన్నిటికున్నది, రూరల్ కోటా ఒకటే కోర్స్‌కుంది. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కు మాత్రమే రూరల్ కోటా అనేదుంది. అండ్ అగ్రికల్చర్ కోటా విషయానికొస్తే, అగ్రికల్చర్ లేబర్ కోటా కిందకొస్తే మాత్రం అగ్రికల్చర్‌కుంది, బీఎస్సీ అగ్రికల్చర్‌కి, ఫుడ్ టెక్నాలజీకుంది. బీఎస్సీ అగ్రికల్చర్‌కి, ఫుడ్ టెక్నాలజీకి అగ్రికల్చర్ లేబర్ కోటా కింద రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఫార్మర్ కోటా కింద అగ్రికల్చర్ చేద్దామనుకున్నోళ్ళకి ఉంటది. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దామనుకున్నోళ్ళకి, హార్టికల్చర్ చేద్దామనుకున్నోళ్ళకి, వెటర్నరీ చేద్దామనుకున్నోళ్ళకి, ఫిషరీస్ చేద్దామనుకున్నోళ్ళకి మనకి ఫార్మర్ కోటా కింద రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది రిజర్వేషన్‌కి సంబంధించి. అండ్ మనకి ఫార్మర్ కోటా రావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫార్మర్ కోటా కావాలన్నా, లేకపోతే మనకి అగ్రికల్చర్ లేబర్ కోటా కావాలనుకున్నా కూడా, లేకపోతే మనకి రూరల్ కోటా కావాలనుకున్నా కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి. సో, ఆ రిజర్వేషన్‌కి సంబంధించి మనం ప్రీవియస్‌గానే మాట్లాడుకున్నాం. ఓకేనా? సో, నాన్ మున్సిపల్ ఏరియా కింద అంటే నాన్ మున్సిపల్ ఏరియా అగ్రికల్చర్ లేబర్ కోటా రావాలన్నా నాన్ మున్సిపల్ ఏరియా అది పెట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనకి అగ్రికల్చర్ లేబర్ రావాలంటే మనకు జాబ్ కార్డ్ ఉంటది. అండ్ నీకు అగ్రికల్చర్ కోటా కావాలంటే నాన్ మున్సిపల్ ఏరియా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ల్యాండ్ ఉంటే మనకి ల్యాండ్ ఉన్నట్టుగా మనం కొంచెం లైక్ పట్టా నంబర్స్ తోటి ఒక ప్రొఫార్మా ఉంటది. అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి మనకి. అవన్నీ కూడా మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకి నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం, ఒకవేళ నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలే. అండ్ దాని తర్వాత మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నట్టు ఒక ప్రూఫ్.
ఓకేనా. అండ్ ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేస్తారు. అండ్ ఇంటర్మీడియేట్ మెమో, అండ్ దాని తర్వాత తెలంగాణ ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్ 2025కి సంబంధించి ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్, అండ్ దాని తర్వాత ఫస్ట్ క్లాస్‌కెళ్ళి 12థ్ క్లాస్ వరకి, ఇంటర్మీడియేట్ వరకి మెమోస్. ఓకేనా. ఫస్ట్ టు 12థ్ ఇంటర్మీడియేట్ వరకి మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ దెన్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, మనం తెలంగాణ రెసిడెన్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనకి నాన్ మున్సిపల్ ఏరియా. ఓకేనా. నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించిన అనెక్షర్ 1 లోపల ఉంటుంది ప్రొఫార్మా. అదొకటి. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టు ప్రొఫార్మా, అండ్ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే. అండ్ దెన్ మనకి అగ్రికల్చర్ లేబర్స్ కోటా క్లెయిమ్ చేసుకోవడానికి మనకొక ప్రొఫార్మా ఉంటది. అది గూడా. ఓకేనా. సో, ఆ ప్రొఫార్మా లోపల గెజిటెడ్ సైన్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇంకొకటేందంటే, సో, అడ్మిషన్ లెటర్‌ని మనమైతే పట్టుకెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ నీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా జాయిన్ అయితే, నీకు ఆల్రెడీ సీట్ వచ్చిందనుకో ప్రీవియస్‌గా, నువ్వు అడ్మిషన్ లెటర్‌ని పట్టుకపోవాలె. ఫీ రిసిప్ట్, నువ్వు ఆల్రెడీ ఫీ పే చేసినట్టు ఒక రిసిప్ట్ పట్టుకపోవాలె. కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటది. సో, ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటది ఇన్‌స్టిట్యూట్ నుండి. ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనం పట్టుకెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ నీకు ఆల్రెడీ సీట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ట్రై చేద్దాం అనుకున్న సిట్యుయేషన్ లోపల. ఓకే. అండ్ ఎవరెవరు ఎలిజిబులు ఈ కౌన్సెలింగ్‌కి అనే విషయానికొస్తే, మనకు ఎవరికైతే ఆల్రెడీ సీట్ వస్తదో ప్రీవియస్‌గా, ఓకేనా. ప్రీవియస్‌గా ఆల్రెడీ నీకు సీట్ వచ్చి మంచి లైక్ ఇంకొక కాలేజ్‌కి మూవ్ అయిదాం అనుకుంటున్నావు. ఓకేనా. మీ దగ్గరున్న కాలేజో, ఇంకొక టాప్ కాలేజ్‌కో మూవ్ అయిదాం అనుకున్నావు అన్న సిట్యుయేషన్ లోపల నీ మెరిట్, ఓకేనా, డిపెండ్స్ ఆన్ యువర్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నువ్వైతే అటెండ్ కావచ్చు. ఓకేనా. సో, అంటే నీ మెరిట్ ఉందా లేదా? అండ్ రిజర్వేషన్ లోపల సీట్స్ ఉన్నాయా? ఒకవేళ సీట్స్ ఉంటే నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావచ్చు. ఓకేనా. కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యి నువ్వు అనుకున్న కాలేజ్‌కి మూవ్ కావచ్చు. కానీ నువ్వు అడ్మిషన్ లెటర్ పట్టుకపోవాలి, కస్టోడియన్ సర్టిఫికేట్ పట్టుకపోవాలి, ఫీ రిసిప్ట్ అయితే పట్టుకపోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ నువ్వు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలే. ఇప్పటివరకు నువ్వు పార్టిసిపేట్ చేయలే. లేకపోతే పార్టిసిపేట్ చేసినా సీట్ రాలే అనుకో, నువ్వైతే ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. అండ్ దెన్ ఎర్లియర్ ఫేసెస్ లోపల ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయకపోయినా నువ్వైతే ఎలిజిబుల్ అయితావు. పార్టిసిపేట్ చేసి సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. అండ్ దెన్ నువ్వు ఒకవేళ అటెండ్ అయినావు. నీకు సీట్ వచ్చింది. ఫర్ సపోజ్ నువ్వు అటెండ్ అయినావు. నీకు సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ కాలే అనుకో. సపోజ్ రిపోర్టింగ్ చేయకపోవడము, ఫీజ్ పే చేయకపోయినావు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల కూడా నువ్వైతే ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. అండ్ దెన్ నీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా సీట్ వచ్చింది. అండ్ దెన్ నువ్వు ఆ సీట్‌ని క్యాన్సెల్ చేసుకున్నావు అనుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల కూడా నువ్వైతే ఎలిజిబుల్ అయితావు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఇది ఎలిజిబిలిటీ. అండ్ నువ్వు ఒకవేళ అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా, ఓకేనా, రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఫాలో అయితా ఉండు. కౌన్సెలింగ్‌కి సంబంధించి మనం మన ఛానెల్‌లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా ఉంటాం. కాబట్టి ఫాలో అయితా ఉండు. అండ్ దెన్ మనకేందంటే అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ని మనం డైలీ చెక్ చేస్తా ఉండాలి. అండ్ మనకి నోటిఫికేషన్ అనేది ఇండివిడ్యువల్ ఇంటిమేషన్ లాగానే ట్రీట్ చేసుకోవాలి ఇది. ఓకేనా. ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే అది ఇండివిడ్యువల్ ఇంటిమేషన్ లాగానే మీరైతే ట్రీట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అంటే సెపరేట్‌గా ఎవరికీ చెప్పడం ఉండదు. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చిందంటే అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టే. కాబట్టి మీకు నోటిఫికేషన్ అప్డేట్‌లో ఉండాలంటే మీరు వెబ్‌సైట్ చెక్ చేసుకుంటా ఉండాలి. లేకపోతే మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండాలి. లేకపోతే ఎవరైతే మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని ఫాలో అయితా ఉండాలన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకి కౌన్సెలింగ్ ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే అటెండ్ కావాలి. ఓకేనా. సో, కౌన్సెలింగ్ ఏ రోజైతే ఉంటదో ఆ రోజు మాత్రమే అటెండ్ కావాలి. నీది ఏ కేటగిరీ అయినా సరే, నీకు రిజర్వేషన్ ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే, నువ్వు కౌన్సెలింగ్ అనేది నీకు ఒక రోజు అలాట్ అయింది అంటే ఆ రోజు మాత్రమే నువ్వు కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ కావాలి. తర్వాత రోజు అటెండ్ కావడానికి ఉండదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ మనకి బీఎస్సీ వెటర్నరీ సైన్స్‌ను మనకి యానిమల్ హస్బెండరీ అనేది 5 ఇయర్స్ అనేది 5 ½ ఇయర్స్ అనేది ఉంది. అకార్డింగ్ టు మనకి ఆహ్, ఆహ్, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఓకేనా. అండ్ దెన్ మనకేందంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. ఈ జాయినింగ్ అప్పుడు. ఓకేనా. ఒకవేళ నువ్వు రిలవెంట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయకపోతే నీ అడ్మిషన్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ ఏందంటే మనం ఒకసారి నీకు సీట్ వస్తే, ఓకేనా, ఒకసారి నీకు సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా నువ్వు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీ లోపల కావచ్చు, హార్టికల్చర్ యూనివర్సిటీ లోపల కావచ్చు, ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫీ స్ట్రక్చర్స్‌ని చూసుకొని నువ్వైతే ఫీ అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఒకవేళ నువ్వు ఫీ అనేది పే చేయకపోతే, ఈ ఫీ ఏదైతే వీళ్ళు చెప్పిర్రో ఈ ఫీ నువ్వు పే చేయకపోతే సీట్ అనేది
క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్టల్ ఫీ అండ్ మెస్ ఛార్జెస్. సో హాస్టల్ ఫీ అండ్ మెస్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి. అండ్ మనకి హాస్టల్ అకామిడేషన్ విషయానికి వస్తే ఒకవేళ అవైలబిలిటీ అనేది ఉంటే మాత్రం హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అకామిడేషన్. అండ్ మెస్ ఛార్జెస్ హాస్టల్ ఫీజు అనేది ఎక్స్ట్రా. అండ్ ఒకవేళ మీరు మధ్యలో లైక్ ఒకవేళ సీట్ వద్దనుకుంటే మాత్రం అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయ్యే ముందు సీట్ వద్దనుకుంటే మనకి సో ఎంత అయితే నువ్వు అమౌంట్ పే చేసినావు అంత అమౌంట్ అయితే నీకు రిఫండ్ చేస్తారు. అందులోపల ఒక 2000 అనేది ప్రాసెసింగ్ ఫీ లాగా డిడక్ట్ అయితే చేసుకుంటున్నట్టు. సో ఒక 2000 తీసుకొని ఎంతైతే నువ్వు ఫీ పే చేసినావు అంత ఫీ నీకు రిటర్న్ బ్యాక్ టు యూ ఇచ్చేస్తారు అన్నట్టు. అండ్ దెన్ ఒకవేళ నువ్వు అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నీ సీట్ అద్దనుకుంటే మాత్రం నీకు ఒక కాషన్ డిపాజిట్ మాత్రమే ఇస్తారు. మొత్తం ఎంటైర్ ఫీ అయితే ఇయ్యరు అన్నట్టు. అడిషనల్గా ఒక 2000 ప్రాసెసింగ్ ఫీ అయితే కట్ చేసుకుంటారు. సో ఇది ఫీజు గురించి. అండ్ దెన్ లైక్ మనకేందంటే రిజర్వేషన్ కావాలనుకున్న సిచ్యువేషన్ లోపల మనం ఈ రిజర్వేషన్కి సంబంధించి సోషల్ స్టేటస్ అనేది లైక్ క్లియరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సోషల్ స్టేటస్ క్లియరెన్స్ అనేది తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ మీకు ఏమైనా కొత్త కాలేజెస్ యాడ్ అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ త్రూనే సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఓకేనా. ఇఫ్ ఎనీ కొత్త కాలేజెస్ వస్తే మాత్రం ఈ నోటిఫికేషన్ త్రూనే మనకైతే ఫిల్ అయితే చేస్తారు. అండ్ మనకి గైడ్లైన్స్ అనేది టైం టు టైం అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఏవైతే గైడ్లైన్స్ ఇస్తో ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతారు. అండ్ మాన్యువల్గానే అవుతుంది ఈ కౌన్సిలింగ్ అనేది, ఆన్లైన్ లోపల కాదు. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్కి మనం డైరెక్ట్ వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మనంతటా మనమే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒక పేరెంట్ ఆర్ ఒక గార్డియన్ అయితే ఒక క్యాండిడేట్ తోటి వెళ్ళొచ్చు కౌన్సిలింగ్ ప్రాసెస్కి. ఓకేనా. ఒక్కరు మాత్రం వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్ అయిపోయిన తర్వాత అగ్రికల్చరో వెటర్నరీయో మీరు ఈ కోర్సెస్ చేసిన తర్వాత యూనివర్సిటీ అనేది మీకు ఎట్లాంటి గ్యారంటీ ఇయ్యదు ఎంప్లాయ్మెంట్ కోసం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి ఈవినింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు. కాబట్టి మీరైతే ప్రిపేర్డ్గా రండి. ఒకవేళ కౌన్సిలింగ్కి వెళ్తే మాత్రం ప్రిపేర్గా వెళ్ళండి. ఓకేనా. అండ్ దెన్ మనకి ఒక రోజు కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారంటే చాలా మందిని పిలుస్తారు. ఓకేనా. ఎన్నైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ కంటే ఎక్కువ మందిని కౌన్సిలింగ్కి అయితే పిలుస్తారు అన్నట్టు. కాబట్టి సో వాళ్ళు గ్యారంటీ అడ్మిషన్ అయితే ఇవ్వలేరు. అడ్మిషన్ పక్కాగా దొరుకుతుంది, పక్కాగా నీకు సీట్ వస్తుంది అనే గ్యారంటీ అయితే వాళ్ళు ఇవ్వలేరు అన్నట్టు. అండ్ ఓకే. అండ్ దాని తర్వాత మనకేంటంటే 1 అవర్ కంటే ముందు మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మనం ఈ కౌన్సిలింగ్ లోపల సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల సో ఈ అగ్రికల్చర్ కోటా, ఫార్మర్ కోటా, ఎస్సీ, ఎస్టీ అన్నీ కూడా ఒకటేసారి ఫిల్ అయితే చేస్తారు అన్నట్టు కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపలనే. అండ్ మీరు ఒకవేళ బీఎస్సీ వెటర్నరీ కావచ్చు, యానిమల్ హస్బెండరీ చేద్దాం అనుకుంటే మాత్రం మనకి 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఓకేనా, జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ 47.5% ఏమో అంటే 48% ఏమో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్పీ పీపుల్కి ఉంటుంది అన్నట్టు. అండ్ ఒకవేళ మీరు స్లైడింగ్ అయిదాం అనుకుంటే ఒక కోర్స్ నుండి ఒక కోర్సుకి స్లైడింగ్ అయిదాం అనుకుంటే సీట్ అవైలబిలిటీని బట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బట్టి మీరైతే స్లైడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఒక కాలేజ్ నుండి ఒక కాలేజ్కి, ఒక కోర్స్ నుండి ఒక కోర్స్కి, ఒక యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీ కూడా స్లైడ్ అయితే కావచ్చు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నట్టు. అండ్ దెన్ మనకు స్లైడింగ్ ప్రాసెస్ లోపల ఓకేనా. సో ఈ స్లైడింగ్ ప్రాసెస్ లోపల మనం ఒక కాలేజ్ నుండి ఒక కాలేజ్కి పోయినా, లేకపోతే ఒక కోర్స్ నుండి ఒక కోర్స్కి పోయినా ఓకేనా, కోర్స్ టు కోర్స్ కావచ్చు, కోర్స్ టు కాలేజ్ కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ యూనివర్సిటీ నువ్వు చేంజ్ అయినా కూడా మనకు ఫీజు అనేది ఎంత ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుందో అంత ఫీ కట్టాలి. ఒకవేళ ఎక్కువ అయితే ఎక్కువ కట్టాలి, తక్కువ అయితే వాళ్ళు రీఫండ్ అయితే చేస్తారు అన్నట్టు. ఓకేనా. అండ్ ఇది అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే 20% ఆఫ్ ద సీట్స్ అగ్రికల్చర్కి సంబంధించి 20% ఆఫ్ ద సీట్స్ అనేది ఐసీఏఆర్ ఫిల్ చేస్తుంది. ఓకేనా. సో సెంట్రల్ యూనివర్సిటీది ఐసీఏఆర్ అనేది ఫిల్ చేస్తారు బేస్డ్ ఆన్ సియూ సెట్ ర్యాంక్. సియూ సెట్ లోపల ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసిన సియూ సెట్ ద్వారా మనకు ఎంతైతే ర్యాంక్ వచ్చిందో దాన్ని బేస్డ్ ఐసీఏఆర్ అనేది సీట్స్ ఫిల్ చేస్తుంది 20% సీట్స్. ఈ 20% సీట్స్ లోపల ఏమైనా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే మనకు యూనివర్సిటీ అనేది ఫిల్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. అండ్ ఇది అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాం కదా, ఆ డాక్యుమెంట్స్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీళ్ళు లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో దానికి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ వెబ్సైట్లో తప్ప ఇన్ఫర్మేషన్ బయటి వెబ్సైట్లో ఎక్కడ ప్రొవైడ్ చేసింది కూడా నమ్మొద్దు. ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మాత్రం మీరు
డీటెయిల్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో, యూనివర్సిటీకి అయితే ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. వేరే యూనివర్సిటీ లోపల ఇన్ఫర్మేషన్ తోటి సంబంధం కూడా ఉండదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ గైడ్‌లైన్స్ ప్రకారం మనకు అడ్మిషన్స్ అయితే అయితా ఉంటాయి. కాబట్టి మీరు ఎట్లాంటి మిడిల్ మ్యాన్‌ని, కన్సల్టెంట్స్‌ని ఎవరిని కూడా నమ్ముకోకుర్రి. ఎవరైనా మిస్‌లీడ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మనకు యూనివర్సిటీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసింది. కాబట్టి మెరిట్ బేస్డే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితది. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకొని గైడ్‌లైన్స్ కూడా ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఇంకోటేందంటే మనకు ఒకవేళ అండర్‌టేకింగ్ తీసుకొని మనం మన సర్టిఫికేట్స్ అయితే ఒక రోజుకు, 2 రోజులకు తీసుకోవచ్చన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీకు ఎంబీబీఎస్సో, బీడీఎస్సో లేకపోతే ఏదైనా కౌన్సెలింగ్ ఉందనుకో, మనం ఇక్కడ ఆల్రెడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాం కదా! సో, ఈ సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్ళి కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ కావచ్చన్నట్టు. ఓకేనా. సో, తర్వాత వాళ్ళొక టైమ్ ఇస్తారు మనకి. ఆ టైం తర్వాత మనం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోతే మన సీట్‌నైతే క్యాన్సెల్ చేస్తారన్నట్టు. మన అడ్మిషన్ అయితే క్యాన్సెల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం అక్కడున్న ఆఫీసర్స్ నెంబర్ తీసుకొని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాలేజ్‌కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అండ్ దెన్ ఏందంటే మనకు కౌన్సెలింగ్ అనేది షెడ్యూల్డ్ టైమ్ లోపలనే అయితది. ఓకేనా. నీకేదైతే డేట్ ఇచ్చిరో, ఏ టైం అయితే ఇచ్చిరో ఆ టైము, ఆ డేట్ లోపలనే అయితది. ఒకవేళ నువ్వు లేట్‌గొస్తే మాత్రం నీ మెరిట్ పొజిషన్ ప్రకారం నువ్వు సీట్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆన్ టైమ్ ఎళ్ళండి. ఒకవేళ మీరు లేట్ ఎళ్తే మనం వాళ్ళకి ఒక లైక్ లెటర్ అయితే రాసి ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. లేట్‌గా ఎళ్ళినందుకు. సో, వాళ్ళు మనం అందులోపల టైము అనేది మనం మెన్షన్ చేస్తాం. కౌన్సెలింగు ఎప్పుడు అటెండ్ అయినామని చెప్పి. సో, అప్పుడు మనం ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేసినా కూడా, మన మెరిట్ ప్రకారం సీట్ రాలే అని చెప్పి ఏదైనా ఆర్గ్యూ చేసినా కూడా వాళ్ళు ఆ లెటర్ అయితే చూపెడతారన్నట్టు. కాబట్టి మీరు చూసి ఎళ్ళండి. ఓకేనా. సో, ఒక గంట ముందెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ వీళ్ళొక నెంబర్ ఇచ్చిర్రు. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ నోటిఫికేషన్. ఐ హోప్ మీకు అన్ని పాయింట్స్ కూడా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.